హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో. ఉదయాన్నే నేను మిద్దె తోటలోకి వచ్చాను. నీళ్ళు బట్టి కొంచెం మొక్కలన్నీ చూసుకొని హాయిగా కాసేపు గడిపితే కానీ తృప్తి ఉండదండి. చూడండి ఎన్ని టమాటా కాయలు ఉన్నాయో. మొక్కలు అయితే మంచిగా అయినాయండి. మంచి కాత బాగా వస్తుంది. మంచి ఇంటికి సరిపోను వెజిటబుల్స్ వస్తున్నాయండి. చూడ్డానికి ఇలా ఉన్న కూరగాయలు మాత్రం బాగానే వస్తున్నాయి. చక్కగా అంతా నిలబట్టేసి ఒకసారి అంతా చూసుకొని ఉదయాన్నే పైకి వచ్చి ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోతానండి. రోజు ఇది ఒక రొటీన్ నాకు. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో. వంకాయ మొక్క చాలా హెల్దీగా వచ్చిందండి. చూడండి పైన తోటలో కాసేపు తిరిగి ఇప్పుడు కిందికి వచ్చేసాను. కిందికి వచ్చి ఫస్ట్ ఇంకా వీడియో తంటాలండి. అంటే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి నేను రెడీ చేసుకుంటున్నాను. వీడియో చేసేటప్పుడు ఒక 1 అవర్ టైం పడుతుందండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవడము, అన్ని రెడీ చేయడము, క్లీన్ చేయడము. క్లీనింగ్ అయితే పెద్ద సమస్య అండి. ఎందుకంటే చిన్న వాటర్ డ్రాప్ ఉన్నా కూడా వీడియోలో అది సరిగా కనబడదు. లైటింగ్ అనేది కొంచెం వాటర్ ఉన్న దగ్గర లైటింగ్ అనేది డల్ అయిపోతుందండి. అందుకని ఇలా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ కూరగాయ తొక్కలు ఏది వేస్ట్ పోదండి. కంపోస్ట్లో వేసేసుకుంటాను నేను. గార్డెన్ అయితే అంకుల్ తీస్తారు. కుకింగ్ అయితే ఇలా ట్రైపాడ్ పెట్టుకొని తీసుకుంటా అండి నేనే. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి, ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి 1 అవర్ పడుతుందండి. 1 అవర్ తర్వాత అన్నీ సెట్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసి అన్నీ చేసేసరికి అదొక 1/2 అవర్ అట్లా పడుతుంది కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఎక్కడ చిన్న మరకున్నా కూడా బాగా కనబడదు. అందుకని అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి వీడియో ఎడిట్ చేసి అన్నీ చేసి పెట్టిన తర్వాత ఆ వీడియో రన్ అవుతుందా కాదా తెలియదండి. ఇవి మనం వీడియోకి వాడే పాత్రలు. అన్ని స్టీల్ పాత్రలు ఎక్కువ తీసుకున్నానండి. నార్మల్గా కూడా స్టీల్ పాత్రల్లోనే వంట చేస్తూ ఉంటాను. నేను షూటింగ్ అంతా కెమెరా ఏం లేదండి. నేను ఫోన్లోనే షూట్ చేస్తాను. ప్లేట్ కోసం వెతుకుతున్నానండి మూత పెట్టడానికి. ఇలా అన్నీ రెడీ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఉంటుంది. తర్వాత వాయిస్ ఓవర్ ఉంటుంది. అప్పుడప్పుడేమో డైరెక్ట్గా నేను షూట్ చేస్తాను, మాట్లాడుతూ చేసేస్తానండి రికార్డ్. అప్పుడప్పుడేమో నేను ఇలా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలా రైస్ పెట్టాను పక్కన. రెగ్యులర్గా తినే రొటీన్ ఫుడ్ ఎక్కువ నేను చూపిస్తూ ఉంటాను. అంకుల్ బిజీగా ఉన్నారు. చూడండి పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, హాయ్ చెప్తున్నారు. అసలు నేను వీడియో తీస్తున్నది తెలియదు. సడన్గా నేను తీశాను, అంకుల్ చూపిద్దామని చూపించాను. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇది మన రొటీన్ పని. ఇక అంతా అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత చక్కగా నేను సోఫాలో కూర్చొని ఎడిటింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. ఎడిటింగ్కి కనీసం 1 అవర్ పడుతుంది. ఎడిటింగ్ అంతా అయిన తర్వాత వాయిస్ ఓవర్, తర్వాత థంబ్నెయిల్స్ చేయడము, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక వీడియో పెట్టాలంటే మినిమం ఒక 4-5 అవర్స్ కష్టపడితే కానీ ఒక వీడియో బయటకు రాదండి. ఆ 5 అవర్స్ తర్వాత వీడియో ఎడిట్ చేసి అన్ని చేసి పెడితే అది రన్ అవుతుందా లేదా తెలియదు.
అట్లా ఉంటుంది వీడియోస్ తోటి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.